జాతి గర్వించదగ్గ మహానటుడు నటరత్న నందమూరి తారక రామారావు తన అసమాన నటనా ప్రతిభతో విశ్వ సినీ చరిత్రలో తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ మహానటుడి పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో మరే సినీ నటుడికి దక్కని అపురూప గౌరవమిది. దేశీయంగా సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ అవార్డు అందించబడుతోంది. 5 దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రస్థానానికి ఎన్నెన్నో ఆణిముత్యాలనందించిన ఆ మహానటుడి మహాప్రస్థానమే ఈ షార్ట్ ఫిలిం. 1959లో సంపూర్ణ రామాయణం తమిళ చిత్రంలో మొదటిసారిగా శ్రీరాముడి పాత్రను ధరించాడు. శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం ఇత్యాది చిత్రాల్లో శ్రీరాముని పాత్ర ధరించినప్పటికీ లవకుశ చిత్రంలోని ఆయన నటన అజరామరం. అతను మాత్రం ఎలా కల్పించి చెప్పగలడు? వాక్యానికి ఎక్కడైనా విన్నావా? పంతొమ్మిది 1963లో నిర్మించిన ఈ చిత్రం 75 వారాల పాటు ప్రదర్శింపబడి వజ్రోత్సవం జరుపుకున్నది. తెలుగు సినీ చరిత్రలో అంత విజయాన్నందుకున్న చిత్రం మరొకటి లేదు. 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యంలో శ్రీనివాసుడిగా నటించిన ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమయ్యారు. భక్తుల దగ్గర ఓడిపోవటం నాకు పరిపాటి. ఆయన మొదటిసారి హీరోగా నటించిన పల్లెటూరి పిల్ల 25 వారాల పాటు ప్రదర్శింపబడి రజతోత్సవం జరుపుకోవడంతో నటుడిగా ఆయన నిలదొక్కుకోగలిగారు. ఆ సమయంలోనే వాహిని స్టూడియోను చక్రపాణి నాగిరెడ్డిలు తీసుకున్నారు. వారిద్దరి కలయికతో విజయా సంస్థకు రూపకల్పన జరిగింది. ఆ సంస్థ ఎన్టీ రామారావు తమ పర్మనెంట్ హీరోగా అనేక చిత్రాల్ని నిర్మించింది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో షావుకారు, చేతికి అంది ఉందే తాగనని చెప్పరా? అయితే నోటికి అందించిందాక అక్కడే కూర్చోమని చెప్పరా? కెవి రెడ్డి దర్శకత్వంలో పాతాళ భైరవి, బిఎన్ రెడ్డి దర్శకత్వంలో మల్లీశ్వరి, ఎక్కడైనా బ్రతికి చూడండి, నా బొట్టు నిరుపేదలకు ఎలా గడుస్తుంది? నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరీ మనకు మళ్ళీ నా మనసులోని బాధ కొద్దీ నేను ఒప్పించాను. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో చంద్రహారం చిత్రాల్లో నటించే చక్కని అవకాశం ఎన్టీఆర్కి ఒకేసారి రావడంతో తన నటనలోని సత్తా ఏమిటో పరిశ్రమకు తెలియజేశారు. ఎన్టీఆర్ పాతాళ భైరవి రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు చిత్రమైతే మల్లీశ్వరి చిత్రం విదేశాలకు వెళ్లిన మొదటి తెలుగు చిత్రమైంది. ఇలా ఎన్నెన్నో ఘన విజయాలు చవిచూసిన నటరత్న ఎన్టీ రామారావు తన సోదరుడు త్రివిక్రమరావుతో కలిసి 1952లోనే ఎన్ఏటి అనే చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తొలి చిత్రంగా పిచ్చిపుల్లయ్య చిత్రాన్ని నిర్మించారు. 1954లో తోడు దొంగలు చిత్రం నిర్మించారు. దానికి ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి అవార్డు వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ నటించిన తెనాలి రామకృష్ణకి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చి గౌరవించింది.
గుడిగంటలు చిత్రం నంది అవార్డును కైవసం చేసుకున్నది. వరకట్న దురాచారంపై రామారావు నిర్మించిన వరకట్నం చిత్రం కేంద్ర ప్రభుత్వ అవార్డు అందుకుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని కూడా నిర్వహించారు ఎన్టీఆర్. ఎన్టీ రామారావు నటించిన అడవి రాముడు, వేటగాడుతో పాటు హిందీ చిత్రం నయా ఆద్మీ, తమిళ చిత్రం సంపూర్ణ రామాయణం 50 వారాలు ఆడి స్వర్ణోత్సవాలు జరుపుకోవడం విశేషం. తెలుసుకుని పోలీసులకు చెప్పాలని సుతున్నావు అన్న కన్నయ్యాల. నా కాడి హసాలేసినావు, తిత్తి తీసేస్తా. జాగ్రత్త. ఏం చేస్తా? తిత్తి తీస్తారు. పాండురంగ మహత్యం, రక్త సంబంధం చిత్రాల్లోని ఆయన నటనకు కన్నీళ్లు పెట్టని తెలుగువారు లేరు. తీరు రోజు ఈ జన్మకు లేదా, 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి, నిన్ను నలుగురిలో నగుబాటు చేసి. వచ్చావమ్మా? వచ్చానన్నయ్య, వచ్చాను. అన్నయ్య, అదేమిటన్నయ్య? నిన్నింక చూడలేనమ్మా. అన్నయ్య, నా 2 కళ్ళు పోయాయమ్మా. రజతోత్సవాలు జరుపుకున్న చిత్రాలలో పల్లెటూరి పిల్ల, మాయాబజార్, గుండమ్మ కథ, శభాష్ రాముడు, సంసారం, పెళ్లి చేసు చూడు, దాసి, అగ్గిరాముడు, జయసింహ, శ్రీ వెంకటేశ్వర మహత్యం, రక్త సంబంధం, నర్తనశాల, పాండవ వనవాసం, ఆడబ్రతుకు, శ్రీకృష్ణావతారం, ఉమ్మడి కుటుంబం, ఎదురులేని మనిషి, రాము, కోడలు దిద్దిన కాపురం, దేశోద్ధారకుడు, దేవుడు చేసిన మనుషులు, యమగోళ, బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం తదితర చిత్రాలు ముఖ్యమైనవి. పాపారాయుడు ఏ పేరు వినగానే పిస్తోలు జారిపోయిందా? అనేక చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప తప్ప. కేవలం పౌరాణిక, సాంఘిక చిత్రాలకే ఎన్టీ రామారావు పరిమితం కాకుండా అనేక జానపద, చారిత్రాత్మక చిత్రాల్లో నటించారు. పోతులూరి వీరబ్రహ్మంగా, కృష్ణదేవరాయలుగా ఆయన పోషించిన ఎన్నెన్నో పాత్రలని ఎవ్వరూ మరచిపోలేరు. హంపిలో హనుమంతుడాగ్రహమున లేచి ఆర్భాటముగ కేక వేసేను, ఆ కేకలకు జనులు వదరిపోయేరు, ఆకురాలిన ఎట్టు రాలిపోయేరు. శివ గోవింద గోవింద. హైదరాబాదును మూసే మహానది వరదతోటి ముంచి వేసేను, బావులు చెరువులు నీరు లేక ఎండి క్షామదేవత తాండవించేను. 1963లో ఎన్టీ రామారావు నటించిన లవకుశ, నర్తనశాల, కర్ణ 3 చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు రావడం విశేషం. ఏమిటి సాహసం? ఆడువారిని ఒంటరిగా చూచి రహస్యం రతికెక్కిస్తున్నాం. ఇది అవ్వేకం కదా? మాట్లాడవి. ఎవరు నువ్వు? చెప్పరాదు. చెప్పను. గోత్రనామాలు గుప్తంగా ఉంచుకోవలసిన అవసరం తానుగా చెప్పడం సంప్రదాయం కాదు. సరే, నేను చెబుతున్నా. నీవు సుభద్రాదేవి కుమారుడు, అభిమన్యుడు. ఆమె కబళికలు నీ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతీయ చలనచిత్ర రంగం అభివృద్ధికి, వికాసానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు.
యావత్ దక్షిణ భారత ప్రేక్షకుల జేజేలు అందుకున్న నటధురీనుడు ఎన్టీఆర్. ఏమి నిరాఘాట పదుడనకు నాటి కవాట ఘట్టనమా? పరులెవరూ లేరు కదా, మా భంగపాటును పరికించలేదు కదా. ఈ మయసభను మాకు విడిచిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానించుటకి. 1968వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. తన నటనతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఆ మహానటుడు ఎన్నెన్నో సత్కారాల్ని, బిరుదుల్ని అందుకున్నాడు. తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టె కాలే వరకురా. కారుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తెలుగు ప్రజల ఆదరణతో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మహానటుడు సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ స్థాయిలో సినీ రంగానికి అత్యున్నత సేవలందించిన వారికి ఈ అవార్డును అందిస్తారు. ప్రశంసాపత్రం, శాలువా, మెమంటోతో పాటు 5 లక్షల నగదు పురస్కారాన్ని ఈ అవార్డు క్రింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్నది. ఆ మహానటుడి పేరిట ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర ప్రగతికి తన వంతు కృషి చేస్తోంది. ఒక సినిమా నటుడు తెలుగుతనాన్ని నలుమూలల నలుచెరగల ప్రాప్తింపజేసి గౌరవం తీసుకొచ్చిన రామారావు గారి పేర అవార్డు ఫస్ట్ టైం నాకే రావడం నాకు కూడా ఆనందం కలిగింది. ఎన్టీఆర్ గారి పేరు మీద వచ్చిన అవార్డు కరుణతో దేవుడు ఇచ్చిన వరం. ఎన్టీఆర్ గారు అంటే నేను పెద్ద ఆయన ఫ్యాన్. ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆంధ్ర గవర్నమెంట్కి, జ్యూరీస్కి నా హృదయపూర్వక వందనం. ప్రపంచ స్థాయిలోనే తెలుగు తేజాన్ని విస్తరింపజేసిన ఎన్టీఆర్ అవార్డు నాకు రావడం నిజంగా అది నేను ఎంతో గర్విస్తున్నాను. భారతీయ సినీ పరిశ్రమకు తెలుగు ప్రజలు మనస్ఫూర్తిగా అందించే నిజమైన నీరాజనం ఎన్టీఆర్ జాతీయ పురస్కారం. అన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ